వెల్గటూరు మండల ప్రజలందరికీ ప్రజాపాలనలో భాగంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన మండల ఎంపీడీఓ గారి ఆధ్వర్యం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ప్రజాపాలనలో భాగంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 6 గ్యారెంటీలు ప్రజలకు ఎంతవరకు చేరువైనాయి, ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి పేదింటికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అమలైన భాగంగా ప్రజల లోపల ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయడానికి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ లోపల ముఖ్యమైనది ఏంటంటే ఆడబిడ్డలందరూ ఇక్కడ నుంచి మన తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రయాణించడానికి ఉచిత బస్సు పథకం అనేది ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ పథకము వాస్తవంగా మనము పెళ్లిళ్ళకు కానీ పేరెంటాలకు కానీ ఏ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళడానికి ఆడబిడ్డలందరూ ఇక్కడ నుంచి ఎక్కడికైనా కానీ ఆడబిడ్డలంతా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరి కోసం అనువుగా ఈ ఆర్టీసీ బస్సు లోపల ఉచిత ప్రయాణం అనేది ప్రవేశపెట్టింది. ఇంకొకటి, ప్రతి పథకం ఏదైతే ఉందో అది పేద ప్రజల కోసం, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ జీవితాల లోపల వెలుగు రావాలి, వాళ్ళ లోపల కొంత మార్పు రావాలి, వాళ్ళందరూ కూడా గొప్పగా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఇవన్నీ పథకాలు తీసుకొచ్చింది. ఈ పథకాల గురించి మాట్లాడుకునే సందర్భం లోపల ముందుగా మా పలిగిరి రాజేందర్ గల్ల లోపల ఒక మంచి పాట విందాం. సబ్సిడీ సాగనం తీరమ్మా, సాయం ఎంతో చేస్తున్నారు చూడరమ్మా, రెగ్యులేటర్ దూరం పైలమ్మా, గ్యాసు లీకైతే చెలరేగు మంటాలమ్మా, రెగ్యులేటర్ దూరం పైలమ్మా, గ్యాసు లీకైతే చెలరేగు మంటాలమ్మా, నన్ను పొదుపుగా వాడాలమ్మా, మీకు తినిపిస్తుంది అని వంటాలమ్మా, నా పేరే గ్యాసు సిలిండర్ అమ్మా, గ్యాసు పై మీద వెలిగే మంటనమ్మా, వంట గదిలో నేను ఉంటానమ్మా, నేను ఉంటేనే తీరొక్క వంటలమ్మా. కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీల లోపల ప్రతి మహిళలందరూ ఆర్టీసీ బస్సు లోపల ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చింది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ అందిస్తుంది. 200 యూనిట్లు అంటే దాదాపుగా మనము ఫ్యాన్లు కానీ, కూలర్లు కానీ, గ్రైండర్లు కానీ, మోటార్ ఉన్నా కానీ మోటార్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. 200 యూనిట్లు అనేది పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది. అలాగే అర్హులైన వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తుంది. ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది దాదాపుగా చాలా ఎక్కువ కట్టిన ఇప్పుడు 500 రూపాయలకే దాని అవసరాన్ని గుర్తించి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. ఆడబిడ్డలకు కష్టం ఉండొద్దని చెప్పి మరి గ్యాస్ సిలిండర్ కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ మాకు 500కి వస్తలే అని చెప్పి చాలా గ్రామాల లోపల అంటులు. కానీ దానికి ఏం చేయాలంటే మనకు సిలిండర్ ఏదైతే కంపెనీ ఉందో ఆ ఆఫీస్కి వెళ్ళి మనం ఏం చేయాలి, కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే మనము మన ఆధార్ కార్డు ప్లస్ మన బ్యాంక్ అకౌంట్ ఖాతా మనం ఒక ఫోటో ఇచ్చి అందులోపల మన సంతకం చేసినట్లయితే కేవైసీ చేసి మనకు వచ్చే నెల నుంచి, ఈ నెల వేసుకుంటే వచ్చే నెల నుంచి ఖచ్చితంగా సిలిండర్ అనేది 500 రూపాయలకు వస్తుంది. అలాగే రైతు గుండె మీద గుదిబండగా ఉన్న రుణమాఫీని ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తని చెప్పింది. 1,00,000 రూపాయల వరకు రుణం తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ దాదాపుగా 90% ప్రతి గ్రామం లోపల రైతులందరికీ అయింది. కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అధికారులను సంప్రదించి ఎందుకు రుణమాఫీ కాలేదో చేయించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. డిసెంబర్ 7 వరకు ఖచ్చితంగా ప్రతి రైతు అకౌంట్ లోపల ఎకరాకు సాగు భూమి ఏదైతే ఉందో దానికి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని చెప్పింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు ఇక్కడ ఉపాధి కరువై మన చాలా మంది పాట బట్టి అక్కడ పని లేక కల్లి వెళ్ళి
జైలు జీవితాన్ని గడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుల బాధతోటి మన ఇంటి లోపల పేదరికంతో వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి లోపల ఉన్న పేద వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచించి గల్బాధిత కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అలాగే ప్రతి మహిళ ఎవరైతే మహిళా సంఘాల లోపల ఉన్నారో వాళ్ళందరి కోసం స్వయం ఉపాధి కోసం వాళ్ళకు వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటుంది. వాళ్ళందరూ స్వయం ఉపాధి పథకం కింద ఏదైనా ఒకటి పెట్టుకొని జీవితాన్ని గడపాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి మహిళలందరికీ 1,00,000 వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం ఆలోచించి ఇంకొక విషయం చెప్పింది. ఏంటిది, మనకు సన్నవడ్లు వేసుకుంటే ఖచ్చితంగా క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పింది. చాలా పల్లెల లోపల ఇప్పటి వరకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ పడింది. ఇవన్నీ ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం మేలు జరగాలి, పేద ప్రజల కుటుంబాల్లో వెలుగులు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలని ప్రజలకు చేరువవుతున్న దిశ లోపల ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా మన మండలానికి రావడం జరిగింది. ఇంకా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలి అని చెప్పి ఆలోచిస్తున్న ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఇప్పటి వరకు ఏడాది పాలన లోపల దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య కొంతవరకు తీర్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇవన్నీ మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అందరి లోపల మార్పు రావాలని చెప్పి, మన అందరి జీవితాల లోపల కొత్త పొద్దు రావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. ఇంకొకటి ఆటపాటల లోపల ముఖ్యంగా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రోత్సాహం కరువై రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి వాళ్ళు వట్టిగానే ఉన్న పిల్లల్ని ఏం చేస్తుందంటే వాళ్ళందరికీ క్రీడా లోపల ప్రోత్సహించి వాళ్ళకు తర్ఫీదునిచ్చి క్రీడా యూనివర్సిటీలు పెట్టి వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా వెలిగేలా వాళ్ళందరూ తీర్చిదిద్దడానికి కూడా ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోటి సమగ్ర కులగణన సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంది ప్రభుత్వం. అయితే అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మన వివరాలు ఖచ్చితంగా తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయి, మనకు వస్తున్నాయా లేదా, మనకు భూమి ఎంత ఉంది, మనకు ఉచిత కరెంట్ వస్తుందా లేదా, మనకు గ్యాస్ సిలిండర్ 500 వస్తుందా లేదా, వాళ్ళు రేషన్ కార్డు ఉందా లేకపోతే బ్యాంక్ ఖాతా ఉందా అని ఆధార్ కార్డు నంబర్ అడిగినప్పుడు ఖచ్చితంగా మనకు వివరాలు తెలియజేయాలి. తెలియజేసినట్లయితే మనకి ఏ పథకం రాదు, ఖచ్చితంగా మన అర్హులం అయితే ఖచ్చితంగా పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం పండుగొచ్చెను నగదారిన పథకాలు తెచ్చెను తెలంగాణలో పండుగొచ్చెను నగదారిన పథకాలు తెచ్చెను ఎన్నేళ్ళ పండుగొచ్చెను నగదారిన పథకాలు తెచ్చెను తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న నగదారిలో అభివృద్ధి బాటలో తెలంగాణలో
కాబట్టి ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రజలకు చేరువైతుంది. వాస్తవంగా చాలా మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే మాకు సిలిండర్ రాలేదు, మాకు ఇప్పటి వరకు ఏదైతే రుణమాఫీ కాలేదు, ఇవన్నీ అడిగినప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మనం దరఖాస్తు చేసుకున్నది ఏదైతే ఉందో అందులోపల లోపాలు ఏవైతున్నాయో అవి సవరించుకోవాలి. ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాలి, మనకు సిలిండర్ 500లకు వస్తలేదంటే అక్కడికి వెళ్ళి అడగాలి. అడిగితే మనం ఏదైనా తప్పులు గిట్ట అందులోపల ఫామ్ లోపల తప్పు నింపినట్లయితే మనకు రాదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం తీసుకునే పథకాలు ఏవైతున్నాయో ప్రజల కోసం, పేద ప్రజల కోసం కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలన్నీ ఆలోచించండి. ఇంకా ముందు ఇంకా పథకాలు తీసుకొస్తుంది, వాటన్నిటికీ ప్రజల లోపలికి చేరువైతున్నాయా లేదా అని చెప్పి మీ అందరికీ అవగాహన కల్పించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన మండలానికి రావడం జరిగింది. దీనికి సహకరిస్తున్న అన్నలందరికీ, తల్లులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెల్లి ఒక పాట పడుతుంది. నేను పాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజా పాలన ఇది పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, ప్రజా పాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. అర్హులైన పేదలకు పథకాలనిచ్చి 6 గ్యారంటీలను అందరికీ పంచి, 6 గ్యారంటీలను అందరికీ పంచి, 6 గ్యారంటీలను అందరికీ పంచి, నిరుపేదల గడపలకు తెలుగునే తెచ్చి, నీడనిచ్చి తోడుంటని చెయ్యిని అందించి, నీడనిచ్చి తోడుంటని చేయిని అందించి, నీడనిచ్చి తోడుంటని చేయిని అందించి, ప్రజా పాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. మహాలక్ష్మి పథకంతో మహాభాగ్యమే, గృహజ్యోతి పథకంతో బతుకుమారులే, గృహజ్యోతి పథకంతో బతుకుమారులే, గృహజ్యోతి పథకంతో బతుకుమారులే, ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే, ఇది వరకు చూడని పరిపాలన ఇదిలే, ఇది వరకు చూడని పరిపాలన ఇదిలే, ఇది వరకు చూడని పరిపాలన ఇదిలే. ప్రజా పాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. రుణమాఫీతో రైతన్నుల రంది తీరిలే, రైతు భరోసాతో రైతు రాత మారులే, రైతు భరోసాతో రైతు రాత మారేలే, రైతు భరోసాతో రైతు రాత మారేలే. ఆడబిడ్డలందరికీ అండ దొరకలే, ఆర్టీసీల ప్రయాణంతో అవని మురిసలే, ఆర్టీసీల ప్రయాణంతో అవని మురిసెలే, ఆర్టీసీల ప్రయాణంతో అవని మురిసెలే. ప్రజా పాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. కాబట్టి ప్రజల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇంకా ముందడుగు వేసి ఏడాది పాలన లోపల ఇవన్నీ పథకాలు తీసుకొచ్చింది, ప్రజలకు చేరువ చేసింది. ఇంకా ముందు కూడా గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మండల ఎంపీడీఓ గారికి మరియు పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి విన్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన తెలంగాణ, మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమం ప్రజాపాలనలో భాగంగా ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన వెల్గటూరు మండల ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.